వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో విద్యార్థులకు వాహనదారులకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. పోలీసులు ఆర్టీఓ అధికారులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, డీటీఓ శోభన్ బాబులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి పట్టణంలోని అమరవీరుల స్తూపం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదాల నివారణ కోసం 30 రోజులు రోడ్డు రవాణా సంస్థ మరియు పోలీసుల ఆధ్వర్యంలో ప్రమాదాల నివారణ అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రోడ్లపై ప్రయాణించినప్పుడు నిదానంగా ప్రయాణం చేసి గమ్యం చేరుకోవాలని తెలిపారు. అదేవిధంగా వాహనాలు నడిపేటప్పుడు సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, అలాగే మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. మన కార్యక్రమంలో పాల్గొన్న మన ఎమ్మెల్యే గారు దొంతి మాధవరెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ప్రోగ్రామ్ ఉంది, అందులో భాగంగా ఎవ్రీ ఇయర్ చూసుకుంటే రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. రోడ్ యాక్సిడెంట్ అనేది మనం కామన్గా చూస్తున్నాము, ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఎవ్రీ పర్సన్ మన రోడ్ మీద చూసేటప్పుడు, ట్రావెల్ చేసేటప్పుడు ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో, ఎందుకు జరుగుతున్నాయో అన్నీ కూడా తెలుసు. ఏంటంటే ప్రజల్లో కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి హెల్మెట్ పెట్టుకోకుంటే ఏమవుతుందిలే, సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే ఏం జరుగుతుందిలే, నాకేం జరగదు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించడం వల్ల యాక్సిడెంట్స్ అనేది పెరుగుతున్నది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా వెహికల్ పాపులేషన్ అనేది, రిజిస్ట్రేషన్లు అనేది పెరుగుతుంది, వెహికల్ పాపులేషన్ పెరుగుతుంది. సో అటువంటప్పుడు మనం కూడా దానికి తగ్గట్టుగా నియమ నిబంధనలను, ట్రాఫిక్ రూల్స్ పాటించినట్టయితే యాక్సిడెంట్లు అవాయిడ్ చేయొచ్చు అనేది మా ముఖ్య ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. జాతీయ భద్రతా దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలో ఒక 4 రోజుల పాటు ఈ జాతీయ భద్రత పైన అవగాహన కల్పించాలి, ప్రమాదాలు నివారించాలి అని చెప్పే సంకల్పంతో ఈరోజు ఒక ర్యాలీని ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమంలో నాతో పాటు అధికారులు, చిన్నారులు, పాత్రికేయ మిత్రులు అందరూ హాజరుగా మీ అందరికీ ఈ సందర్భంగా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. వాస్తవంగా మనం చూస్తూ ఉంటే చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అంటే అధికారులంతా కూడా, రవాణా శాఖ వాళ్ళు కానీ, పోలీసు వారు కానీ, ఇతర అధికారులు ఎంత అవగాహన అందించినప్పటికీ మనం అతివేగంగా పోవడం, ఏదైతే పోతూ ఉంటే ఒక వెహికల్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ప్రమాదాలు జరగడం, ఏదైతే స్పీడ్గా అతివేగంగా పోయి ప్రమాదాలు జరగడం, ఏదైతే రోడ్ క్రాసింగ్ దగ్గర మనం వెళ్తామనే ప్రతిరోజు ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తున్నాము. హెల్మెట్ లేకుండా లేకపోతే ఇతరత్ర రోడ్ నియమాలను పాటించకుండా కూడా
రోడ్ కేసులు బుక్ చేస్తున్నాము, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాము, నియంత్రిస్తున్నాము.